హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే శారీస్ తోటి డిజైన్ చేసిన కొన్ని రకాల ఫ్రాక్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇందులో జార్జెట్ శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, ఇంకా సింపుల్ శారీస్ అంటే చమ్కీ శారీసు, హెవీ వర్క్ శారీసు, ఆర్గంజా శారీసు అన్ని రకాల శారీస్ ఉన్నాయి. మీకు ఒక ఐడియా వస్తుంది, మన బీరువాల్లో ఓల్డ్ శారీస్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నేను చూపించే వాటిల్లో కూడా చాలా వరకు ఓల్డ్ శారీస్ని యూస్ చేసి డిజైన్ చేసిన ఫ్రాక్సే ఉన్నాయి. ఫ్రాక్స్ ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అని మీకు ఒక చిన్న వీడియో అండి. చాలామందికి యూజ్ అవుతుంది. మన బీరువాల్లో చాలా ఉంటాయి కదా, అంటే కట్టేసి కొన్నాళ్ళు కట్టిన తర్వాత వాటి మీద మోజు తీరిపోయో లేదా బ్లౌజులు పట్టకు బీరువాల్లో ప్రతి ఒక్కళ్ళ బీరువాలో చాలా శారీస్ ఉంటాయి. అలాంటి శారీస్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, పిల్లలకి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, పిల్లలకు కానివ్వండి మీకు కానివ్వండి రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. వాటిలో కొన్ని డిజైన్స్ అయితే ఈరోజైతే షేర్ చేస్తున్నాను. ఈ శారీ అయితే కొత్తదేనండి, అంటే యూస్ చేసింది అయితే కాదు, కొత్తదే తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఒక డిజైన్ అయితే వాళ్ళే రిఫరెన్స్ పిక్ ఇచ్చారు. ఇచ్చి అదే విధంగా ఇదిగోండి సైడ్ పిక్ యాడ్ చేశాను చూడండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. ఫ్రంట్ సైడ్ అయితే కట్ వర్క్ ఇవ్వమన్నారు సింపుల్గా, బ్యాక్ సైడ్ హోల్ పెట్టేయమన్నారు. ఏదైనా పర్లేదన్నారు, కానీ నేను ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాను. ఇప్పుడు అంతా ట్రెండింగ్ పఫ్ స్లీవ్సే కదా, సింపుల్గా కొద్దిగా బుట్ట లేపమన్నారు. ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. శారీ మొత్తం పెట్టేశాను. ఇది XXL సైజు కాబట్టి పాపకు వస్తుందని చెప్పాను, బట్ పాపకైతే రాలేదు, తనకే పట్టేసింది. క్లాత్ అంతా ఫుల్ గేరాతోటైతే పెట్టి కుట్టేశాను. పైన వచ్చిన బోర్డర్ని కూడా కిందే అటాచ్ చేశాను. అప్పుడు మాత్రమే లెంత్ సరిపోయింది తన హైట్కి. ఫ్రాక్ అయితే లుక్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టేయండి. ఇందులో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రాక్ కూడా తందేనండి. ఫస్ట్ చూపించిన ఫ్రాక్ అమ్మాయిదే. ఇది కూడా ఫ్రెష్ శారీ, అంటే కొత్త శారీయే. క్లాత్ అయితే మాత్రం ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది. దీంట్లో మాత్రం ఒక 1 మీటర్ క్లాత్ వరకు మిగిలింది, ఎందుకంటే ఇది క్లాత్ చాలా ఎక్కువ వచ్చింది. శారీ చాలా పెద్దగా వచ్చింది, దానివల్ల క్లాత్ అయితే మిగిలిపోయింది. ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఇచ్చాను, బ్యాక్ డీప్ నెక్ ఇచ్చేసాను, పైన చిన్న పఫ్ ఇచ్చాను, కింద కూడా చిన్న పఫ్ అయితే పెట్టేశాను, అంటే బుట్ట పెట్టేసేసాను. కొంచెం డిఫరెంట్గా పెడదాంలే అని చెప్పేసి పెట్టాను. స్టార్ నెక్ బాగా సెట్ అయ్యింది అనిపించింది. కిందంతా ఫ్రిల్ ఇచ్చేసాను. 3 శారీస్ ఇచ్చింది, 3 వెరైటీస్గా స్టిచ్చింగ్ చేయమన్నారు. ఇక అందుకని రెండో ఫ్రాక్ అయితే ఇలా పెట్టాను. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దే. ఇది వచ్చే తలకి ఎల్లో శారీ ఆల్రెడీ సగం కట్టేసి బీరువాలో పెట్టే బదులు ఇలా యూస్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా అనిపించింది నా వరకు. నాకైతే ఫ్రాక్ అయితే మాత్రం హల్దీ ఫంక్షన్లకు అలా సూపర్గా ఉంటుంది. మంచి ఎల్లోకి నెక్స్ దగ్గర కట్ వర్క్ ఇచ్చేసాను. ఇది కూడా రిఫరెన్స్ పిక్ తనే ఇచ్చింది. ఇద్దరు, ముందమ్మాయి ఈ అమ్మాయి, ఇద్దరు అనుకోకుండా ఒకే టైంలో ఫ్రాక్స్ ఇచ్చారు. ఒకే ప్యాటర్న్ చెప్పి ఒకే విధంగా స్టిచ్చింగ్ అయితే అడిగారు. తను కూడా ఇదే పిక్ షేర్ చేసి నాకు అలాగే కుట్టండి అని చెప్పింది. ఇదిగోండి బ్యాక్ అయితే చిన్న హోల్ ఇచ్చాను, ఎక్కువ హోల్ అయితే వద్దంది, అందుకని సింపుల్గా ఇచ్చాను. ఫ్రంట్ అయితే కట్ వర్క్ ఇచ్చి పఫ్ స్లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. తనదే ఇదే. ఇప్పుడు సెకండ్ ఎల్లో ఫ్రాక్ ఏదైతే చూపించానో ఈ ఫ్రాక్ కూడా తందేనండి. ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఇది కొత్త శారీయే, అసలు కట్టలేదు, నాకు తీసుకొచ్చి ఇచ్చింది. ఫ్రాక్ అయితే సింపుల్గా 3/4లో పెట్టమంది. ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే కాదు, 3/4లో అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. అంటే డ్రెస్ లాగా వేసుకోవచ్చు, అలా కుట్టండి. ఎక్కడ పళ్ళు పార్ట్ కానీ బ్లౌజ్ పార్ట్ కానీ యూజ్ చేయొద్దు అంది. నాకు అసలు ఫస్ట్లో అయితే నేను ప్రతి దానికి పళ్ళు పార్ట్ని పెట్టి డిజైన్ చేసేదాన్ని. ఇప్పుడు తను కుట్టించుకున్న తర్వాత అనిపించింది ఇది అసలు మెటీరియల్ లాగా ఉంది కానీ శారీలా లేదు అనిపించింది. అంతా బాగుంది ఫ్రాక్. ఇది లెనిన్ కాటను. ఎండాకాలంలో క్లాత్ అయితే మాత్రం సూపర్గా కన్వీనియంట్గా ఉంటుంది. ఫ్రాక్ కూడా బాగుంది, బుట్ట బొమ్మలాగా, తను సన్నగా ఉంటుంది, బాగుంటుంది అనిపించింది. ఇది కొత్త శారీయే. ఇది వాళ్ళ సిస్టర్ కోసం డిజైన్ చేయమంది. ఫ్రంట్ పింక్ కలర్తో ఏదైనా సన్నగా డిజైన్ పెట్టమంది. ఇలా సింపుల్గా పోట్లీస్ ఇచ్చేసాను. నెక్ దగ్గర బ్యాక్ సైడ్ హోల్ దగ్గర పైపింగ్ అయితే ఇచ్చేసి సన్నగా పఫ్ అయితే పెట్టేశాను. బ్యాక్ రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఇలా త్రిభుజం షేప్లో పెట్టేసి హ్యాంగింగ్స్ ఇచ్చాను. హ్యాంగింగ్స్ పింక్లో ఇచ్చేతలకి మంచి లుక్ వచ్చాయనిపించింది. ఫుల్ గేరా పెట్టేశాను. శారీలో జస్ట్ ఒక జాన క్లాత్ కూడా మిగలలేదు. గేర్ అయితే అంతా బాగా వచ్చింది.
చూడండి కింద అయితే వైర్ అయితే యూజ్ చేసి మొత్తం జిగ్జాగ్ లాగేశాను. రింగులు తిరుగుతా ఫ్రాక్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది. ఇది వచ్చేతలకి ఓల్డ్ శారీయేను. ఓల్డ్ శారీని ఇద్దరు పిల్లలకి స్టిచ్చింగ్ చేయమన్నారు. బాడీ పార్ట్ క్లాత్ తీసుకునే తలకి వచ్చాయి. అదే క్లాత్ తీసుకోకపోతే మాత్రం అసలు సరిపోవు. 11 ఇయర్స్ పాప, తనకి స్టిచ్చింగ్ చేయమంది. అంతా ఒక్క బెత్తి తేడాతోనే పిల్లలిద్దరికి స్టిచ్ చేశాను. చూసారు కదా ఇక్కడ పింక్ ఉన్నవి, ఇవి మొత్తం ఒక్క ఫ్యామిలీలో వాళ్ళయ్యి. అవేమో వాళ్ళు 3 ఆడపిల్లలు, 1 3 కుట్టాను, ఇదేమో 1 2 కుట్టాను. ఈ విధంగా అయితే కుట్టానంటే పెద్ద పాప చిన్న పాపకు కుట్టాను. వీటిల్లో పింక్ శారీ ఏమో పెద్ద పాపకి మూడో పాపకి కుట్టేశాను. ఈ విధంగా పెట్టేశాను. బ్యాక్ సైడ్ అయితే చిన్న హోల్ ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని డిజైన్ చేశాను. అనుకోకుండా నాకు శారీలో ఉన్న ఫ్లవర్ కలరే కరెక్ట్ మ్యాచింగ్ అయితే సెట్ అయ్యిందండి. దానివల్ల మాత్రం ఫ్రాక్స్ మంచి లుక్ వచ్చాయి అనిపించింది. పిల్లలు కదా అని చెప్పేసి ఇక హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టేశాను. ఇది వచ్చేతలకి కట్ శారీ ఇచ్చి ఫ్రాక్ కుట్టమన్నారు. నేనైతే తను కొంచెం ఫస్ట్ ఏం చెప్పిందంటే ఏమీ వద్దు సింపుల్గా కుట్టేమంది. దానివల్ల నేను కూడా నెక్ కూడా ఏం పెట్టకుండా రౌండ్ పెట్టి కుట్టేశాను. కానీ కింద బాగుంది. ఫ్రిల్ అయితే మాత్రం కొద్దిగా నెక్ దగ్గర ఏదైనా డిజైన్ పెడితే బాగుండేది అనిపించింది. ఇది కూడా సగం బడ యూస్ చేసిన శారీ అనండి. కానీ కుట్టేతలకి ఫ్రాక్ చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. బార్డర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. సన్న వర్క్ వచ్చింది. శారీ మొత్తం ఇదిగోండి మీకు షైన్ అవుతుంది కదా, సన్న చెంకి అయితే కనిపిస్తూ ఉంది. చెంకి అయితే వచ్చింది. కానీ లుక్ అయితే మాత్రం బాగుంది. పచ్చి మామిడికాయ కలరు చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ ఏం డిజైన్ వద్దు, 3/4 డ్రెస్ లాగా స్టిచ్ చేయమన్నారు. నడుం దగ్గర ఫ్రిల్ ఇచ్చి కింద బార్డర్ వచ్చింది కాబట్టి ఫ్రాక్ టైపు స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఫ్రాక్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేతలకి ఇవి ఆర్గంజా శారీకి ఒక 1/2 మీటరు నేను బెనారస్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ సైడు ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. పిల్లలవే కదా ఇవి, అందుకోసం అని చెప్పేసి కొంచెం వెరైటీగా ఉండడం కోసం ఇట్లా కోట్ టైప్లో అటాచబుల్ కోట్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసి బ్యాక్ సైడు పిల్లలు కదా కొంచెం వెరైటీగా అని చెప్పేసి ఇదిగోండి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా చాక్లెట్ టైప్లో వచ్చేటట్టు కట్టుకుంటే ఇచ్చేసాను. ఇంతకీ కుట్టిన వాటన్నిటిలో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ పెట్టండి. మన వీడియోస్ అసలు ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఇన్ని ఫ్రాక్స్ డిజైన్ చేస్తానని మాత్రం అనుకోలేదు. మీ యూట్యూబ్ ఛానల్ పుణ్యమా అని మీ సపోర్ట్ వల్లే ఇన్ని రకాలుగా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయగలుగుతున్నాను. అసలు ఇన్ని ఫ్రాక్స్ ఇన్ని డిజైన్స్ ఇంతకుముందు నేను ఏదైనా కుట్టుకున్నా మా పిల్లల వరకే కుట్టుకునేదాన్ని. బయట వాళ్ళకి కుట్టినా కానీ పెద్దగా మోడల్స్ పెట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా కుట్టించుకుంటే ఒక కాస్ట్, మోడల్ పెడితే ఒక కాస్ట్ అన్నాం అనుకోండి, నార్మల్గానే కుట్టేయి అంటారు తప్పితే మోడల్ పెట్టించుకోరు. బట్ యూట్యూబ్ పుణ్యమా అని కానీ ఏదైనా కానీ ఒక ఫ్రాక్ని చూసి ఇంకో ఫ్రాక్ని చూడలేకుండా ఉండి డిజైన్స్ అదిగో ఆ ఫ్రాక్ పెట్టావుగా రేట్ ఎక్కువైనా పర్లేదులే పెట్టేయి అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చేస్తున్న సపోర్టుకు మాత్రం ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మెసేజ్ అయితే పెట్టండి. నేను రిప్లై అయితే ఇస్తాను. కస్టమైజేషన్ కూడా చేస్తున్నానండి. చాలా వరకు ఆన్లైన్లో కూడా పంపిస్తున్నారు. కొరియర్ ద్వారా కొరియర్ చేశారు అంటే మాత్రం కొరియర్ చేసి మీరు మెజర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే కంపల్సరీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తాను. ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ నాకు ఉండాలి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్.